మన మాట ఎవరైనా వినకపోతే వెంటనే మనకొచ్చిన ఆలోచన ఏంటి అంటే ఆహ్, దానికంత సరిపోయినంత డబ్బులు గాని మన దగ్గర ఉండుంటే అవతల వ్యక్తి మన మాట వినేస్తారు అని అనుకుంటాం. కానీ నిజానికి అలాంటిదేమి ఉండదు. భగత్ సింగ్ గాని, వివేకానంద్ గాని వాళ్ళ జీవితంలోని ఎంత డబ్బులు సంపాదిస్తే కొన్ని దేశాలు, కొన్ని కోట్ల మంది జనాలు విన్నారు వాళ్ళ మాటలు. అంతెందుకు చాలామంది బిజినెస్ పీపుల్ వాళ్ళ జోబీలో చిల్లి గవ్వ లేనప్పుడు వాళ్ళ ఐడియా అవతల వ్యక్తికి చెప్పి కన్విన్స్ చేసి ఇన్వెస్ట్‌మెంట్ తీసుకున్నారు. అంటే వాళ్ళు డబ్బులు సంపాదిస్తున్నారు గాబట్టే ఇన్వెస్ట్‌మెంట్ పెట్టలే కదా! వాళ్ళ మాట, వాళ్ళ ఆలోచన, వాళ్ళ క్యారెక్టర్, వాళ్ళ పట్టుదల ఇవి కదా! ఎవరికైనా మాట వినేలాగా చేస్తది. అంతేగాని డబ్బులు మాత్రమే కాదు. ఖచ్చితంగా డబ్బులకు పవరుంది. కానీ డబ్బులకి మాత్రమే పవర్ లేదు. ఆ వ్యక్తిత్వం బట్టే ఆ డబ్బులకి పవరొస్తుంది.